చాలా సార్లు నేను ఎన్నికల నమోదు కార్యక్రమం చూసిన నేను ఇంటికి వచ్చేది, పేరు అడిగేది, వయసు అడిగేది, ఇంకెవరెవరున్న ఓటర్లను రాసుకొని పోయేది. రిజిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఆన్ ది గవర్నమెంట్. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక అప్లికేషన్ ఇస్తున్నారు, అది మనం నింపియాలి. ఆ అప్లికేషన్ లోనే ఏం రాసిందంటే 2002లో అప్లికేషన్ 2002లో నువ్వు ఏ బూత్ లో ఓటేసినావో రాయమంటుంది. మీకు ఎవరికైనా గుర్తుందా? బూత్ నంబర్. బూత్ అంటే నేను వెతుక్కొని రాయగలను, నేను తార్నాక కమ్యూనిటీ హాల్లో ఓటేసిన. కానీ నంబర్ అంటే మనం మళ్ళా వెతుక్కోవటం కష్టం. యాప్ లో పోయి వెతుక్కోవచ్చు, కానీ యాప్ లో ఏ పేరు కొడితే ఏం కొడితే వస్తుందో మనకు తెలియదు. అక్కడ కూడా బూత్ నంబర్ అడుగుతున్నారు. ఇది మొదటి సమస్య. రెండోది, దాంట్లో ఇంకొకటి ఏముందంటే నీ బంధువులు ఎవరు అని. బంధువులు అంటే ఎవరి పేరు రాయాలి? అంటే 2002లో ఉన్నోళ్ళే రాయాలి. 2002లో మా నాయన ఉన్నాడు కానీ ఆయన ఓటరు కాదు. నేను పొరపాటున ఆయన పేరు రాసింది అనుకో, నాది చెల్లదు. ఇది చిక్కు సమస్య. అందుకని ఏమైతుందంటే మనమే రుజువు చేసుకోవాలి. నేను ఓటర్ని, హైదరాబాద్లోనే ఉంటా, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, భారతదేశ పౌరున్నే, నేను రోహింగ్యాను కాదు అని చెప్పి రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకొని ఫామ్ లో ఆ బంధువుల పేరు రాయాలి, ఓటర్ బూత్ నంబర్ రాయాలి, అన్ని రాస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్ గానే ఉంది అని అనిపిస్తే నీకు ఓటిస్తారు, లేకపోతే లేదు. అంటే మొత్తం కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ఇది చాలా ఒక ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. మనకెందుకు ప్రమాదకరం అంటున్నా అంటే 2 కారణాల చేత. టెలిగ్రాఫ్ ఎడిటర్ రాజగోపాల్ అంటే చాలా పెద్ద ఆయన. టెలిగ్రాఫ్ భారతదేశంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరీస్. అండ్ దాని ఎడిటర్ రాజగోపాల్ గారు ఆయన ఓట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2002లో వాళ్ళ ఫాదర్ ఓట్ ఎక్కడుందో ఆయనకు తెలియలేదు. ఆయన అయినప్పటికీ కూడా సరి చేసుకొని అప్లికేషన్, తెలిసిన సమాచారం ప్రకారం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ సమాచారం కరెక్ట్ గా లేదు కాబట్టి ఆయన ఓటింగ్ రైట్ ఇవ్వలేదు. ఆయన మే నెలలో బిడ్డ పెళ్లి ఉంది అని అమెరికా పోవాలనుకున్నాడు. అమెరికాకు అప్లికేషన్ పెట్టుకుంటే ఇది ఓటింగ్ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి నువ్వు సిటిజన్ కాదు అని చెప్పి ఆయన పాస్పోర్ట్ సస్పెండ్ లో పెట్టిండు. ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళు లెటర్ రాసింది, ఈయన ఓటు గురించి ఆలోచన చేయండి. నాకు తెలిసి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఏ స్పందన రాలేదు. చాలా మంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కు లెటర్ రాసింది, చాలా అన్యాయం, చాలా అన్యాయం, మీరు ఆయన ఓటు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇవాళ మనకి ఇప్పటి వరకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మీరు ఓటు హక్కు నమోదు చేసుకోకపోతే మీరు పౌరులు కానట్టే లెక్క. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఓటర్ నమోదు కార్యక్రమం కాదు, పౌరసత్వ నమోదు కార్యక్రమం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సిటిజన్షిప్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్. మనం అందరం కూడా సిటిజన్షిప్ అప్పుడు బిల్లు తెచ్చినప్పుడు, ఆర్డర్ తెచ్చినప్పుడు మనం అందరం అపోజ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని కొట్లాడితే అప్పుడు ఆగింది. కానీ దొడ్డిదారిన ఇది మొదలైంది. ఈ మొదలైపోతే ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, కేవలం ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది కాదు. రేపు నేను భారతదేశ పౌరుణ్ణి కాకుండా పోతాను. భారతదేశ పౌరుణ్ణి కాకుండా పోతే నాకు పాస్పోర్ట్ రాదు. నాకు పాస్పోర్ట్ ఒకటే అవసరం. కానీ చాలా మంది ప్రజలకి రేషన్ కార్డు అవసరం, ఇల్లు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ప్రభుత్వ పథకం కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ లిస్ట్ లో పేరు కనుక లేకపోతే అవేవి మీకు రావు. ఆల్రెడీ చాలా రాష్ట్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేసినాయి, ప్రకటించినాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ తంతు జరగదని చెప్పి మనం అనుకోవడానికి లేదు. తప్పకుండా అది ప్రాతిపదికగా మారిపోతుంది. ఇది నా దృష్టిలో చాలా ప్రమాదకరం. నువ్వు పౌరుడివే కాకపోతే చాలా, ఇంకా అంతకంటే ప్రమాదం ఇంకొకటి ఉండదు. ఏదో ఒక సినిమా, ఇంగ్లీష్ సినిమా నేను చూసిన, వాడు ఎయిర్పోర్ట్ లో దిగగానే వాడి సూట్ కేసు పోతుంది.
అల్లనే పాస్పోర్ట్ వీసా అన్నీ ఉంటాయి. ఆయన బయటకు పోలేడు, ఇంకో ఫ్లైట్ ఎక్కనూ లేడు, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎయిర్పోర్ట్ లోనే తిరుగుతుంటాడు, ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర. పెద్ద ఎయిర్పోర్ట్లలో ఏదో ఒక మూల తలదాచుకుంటూ నెలల తరబడి తిరిగి చివరికి ఏదో ఒక తొవ్వబడి కొంత డబ్బు సంపాదించుకొని ఇట్లా బయటికి వెళ్తాడు ఆయన. అంటే ఇట్లాంటి ఒక దుస్థితి భారతదేశంలో ఉంటూ ఇక్కడ పుట్టి పెరిగి మనం ఎన్నడూ కూడా ఎదుర్కోలేదు. వి నెవర్ ఫేస్డ్ ఇట్ ఇన్ ది పాస్ట్. కానీ అది జరగబోతున్నది. ఇది ప్రమాదకరం. కానీ చాలా మందికి అర్థం కాలేదు. ఫస్ట్ ఏం చెప్పిందంటే మీ అందరికీ ప్రమాదం లేదు, రోహింగ్యాలకే ఇది ప్రమాదం అని చెప్పి. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే రోహింగ్యాలు కాదు, నాకే ప్రమాదం వచ్చిందని అర్థమైంది. ఇంతకుముందు సలీం చెప్పినట్టు ఫామ్ నింపాలంటే చేతులు వణుకుతున్నాయి అందరికి కూడా. ఏం తప్పు పడితే ఏం ఓటుపోతుందో అనేటువంటి ఒక భయము. కానీ ఇంత భయము సృష్టించవలసిన అవసరం ఏమొచ్చింది అనేది మనమందరం ఇవాళ సీరియస్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పటికైనా మరి చాలా మామూలు ఇదివరకు ఎట్లా ఎన్రోల్ చేసుకున్నారు చేసుకుంటే అయిపోతుంది. జాగ్రత్త తీసుకొని డబుల్ రిజిస్ట్రేషన్లు కాకుండా ఇవేవో చేయొచ్చు. ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటే ఎగిరిపోతాయి కదా, రెండు చోట్ల ఉంటే. కానీ అంత చిన్న విషయానికి ఇంత చేయవలసినటువంటి అవసరం లేదు. ఆధార్కు లింక్ చేసి నువ్వు 2 చోట్ల ఉంటే ఎక్కడ ఉంటావో తెలుసుకోమని ఒక ఆప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉంటావో ఊళ్ళో ఉంటావో తెలుసుకోమని ఆప్షన్ ఇవ్వచ్చు. ఇది నా దృష్టిలో దీనివల్ల ఇది మనం సీరియస్ కావాల్సి వస్తుంది. కానీ ఏంటంటే రోహింగ్యాలకి కదా మనం కాదు కదా అనే ధైర్యంతో మన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది వాస్తవానికి ఏంటంటే ప్రతి పేదవాళ్ళకు సమస్య. మొన్న మా ఇంటికి గంగిరెద్దులు వచ్చింది, వాళ్ళ ఇండ్ల కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను అడిగిన 2002లో ఎక్కడో చేసినావు అంటే ఎక్కడ వేసినావు నాకు తెలియదు అన్న. ఎందుకంటే ఏ రోజు ఎక్కడ పోతుందో తెలియదు. ఇప్పుడు ఆయన మ్యాచింగ్ ఎట్లయితుంది? 2002 మ్యాపింగ్ కావాలి కదా. మ్యాపింగ్ అయితే కదా ఆయనకు ఈసారి ఓటు వచ్చేది. ఇది రాకపోతే వాళ్ళు దాదాపుగా 400 కుటుంబాలు ఉన్నారట. ఈ 400 కుటుంబాల ఓటు హక్కు ఏమైతుంది అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇది నా దృష్టిలో కొంత మనం సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. మొన్న కొంతమంది మిత్రులు ఇట్లే సాయంత్రం కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒక ఆయన ఏమన్నాడంటే ప్రజలకు రాకపోతే మాకు కూడా అక్కర్లేదని ప్రకటిద్దామా అని అడిగింది. ప్రజలు ఎవరికి రాకపోతే అంటే అందరు కూడా సోదరులే కదా, తోటి సోదరులే కదా. వాళ్ళు ఎవరికి రాకపోయినా నేను కూడా నా ఓటేజీలు వేసుకుంటా అని బెదిరిద్దామా? ఒక 1000 మందిని హ్యాబిట్ చౌరస్తాలు నిలబడి వాళ్ళకి రాకపోతే మేము వదిలేస్తామని బెదిరిస్తే మన ఇంటదా గవర్నమెంట్ అని ఒక ఆలోచన. ఏదో ఆలోచన బాగానే ఉంది, ఒక పత్రికా ప్రకటన చేసి చూద్దామని ఒకసారి అనుకున్నాం. దానికి కూడా సార్నే ముందు పెడదాం అనుకున్నారు. అది ఇంకా చర్చ స్థాయిలోనే ఉంది. సార్ను కూడా కలిసినట్లేరు వాళ్ళు. సో అది సిచ్యువేషన్. సో ద ప్రపోజల్ ఈజ్ వెరీ సింపుల్. If some of our own friends do not get the voting right, we will also forego our voting right. So this is a threat. Does it work? Or maybe maybe they will think this is a very good thing if more voters lose their right. So we don't know how it works. But this is one proposal, very very interesting proposal. Therefore I am placing it before you. చాలా ఒక మంచి ఆలోచన అయితే, కార్యక్రమం అయితే సీరియస్ గా చేయవలసిందే. ఏదన్నా ఒక బస్తీలో వెళ్ళి మనం తిరిగి చూద్దామంటే నేను తయారీ వస్తాను. ఒక పొద్దుటి పూటే వెళ్ళి ఒక బస్తీ తిరిగి చూస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏమవుతుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా సీరియస్ గా వెళ్ళి ఒక ప్రయత్నం ఏదైనా మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ కు చెప్తే ఏమొస్తుంది, సుప్రీంకోర్టు చెప్తే ఏమొస్తుంది, ఎవరికి చెప్పినా ఏం కాదు. కానీ మన ప్రయత్నమే ఇది. అరణ్య రోధన అంటారు కదా, అట్లా. So that's what we need to do. Thank you.